మీడియాలో సంధ్య థియేటర్ తొక్కిసలాట వీడియోలపై హైదరాబాద్ సిటీ పోలీసులు సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు పోలీసులు. ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీస్ శాఖ ఇప్పటికే ప్రజల ముందుంచిందన్నారు. అయినా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోస్ ను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కేసు విచారణ జరుగుతున్న టైంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ విషయంలో పోలీస్ శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం సీరియస్ గా తీసుకుంటామన్నారు. ఒక అమాయకురాలి మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీస్ శాఖ ఎంతో నిబద్దతతో విచారణ జరుపుతోందని తెలిపారు. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీస్ శాఖకు అందించవచ్చన్నారు. కానీ సొంత వ్యాఖ్యానాలు చేయొద్దని పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నటువంటి ఈ అంశం పైన హైదరాబాద్ పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి ఈ అల్లు అర్జున్ వ్యవహారము జరిగినటువంటి ఘటనకు ఎలాంటి సంబంధం లేదు, అల్లు అర్జున్ రాకముందే జరిగినటువంటి ఘటన, కావాలని ఇది అల్లు అర్జున్ పైన హైదరాబాద్ పోలీసులు అక్రమ కేసులు పెట్టి అతను ఇబ్బంది క్రియేట్ చేస్తా ఉన్నారంటూ కూడా తప్పుడు సమాచారంతో సోషల్ మీడియా వేదికగా చర్చ సాగిస్తున్నటువంటి వాటిపైన హైదరాబాద్ పోలీసులు సీరియస్ అవుతూ ఇలాంటి నెగిటివ్ ప్రచారం కొనసాగిస్తే, ఈ దుష్ప్రచారాన్ని కొనిస్తే తప్పనిసరిగా ఆ నెటిజన్ పైన, ఆ అకౌంట్ హోల్డర్ పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఒక మహిళ చనిపోవడానికి, ఒక బాలుడు ఆసుపత్రి పాలవ్వడానికి ప్రధాన కారకులు అల్లు అర్జున్. ఇది కోర్టులో ఉన్నటువంటి అంశం. కోర్టు దీనిపైన ఇప్పటికే అతనికి రిమాండ్ విధించడం జరిగింది. అతను మధ్యంతర బెయిల్ పైన ఉన్నాడు. నిన్న పోలీసులు విచారించినటువంటి క్రమంలో కొంతమంది పని కట్టుకొని అల్లు అర్జున్ ది తప్పు కాదు, అతని రాకముందే జరిగినటువంటి ఘటన అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఒక వీడియోని, అల్లు అర్జున్ అభిమానులు తీసినటువంటి వీడియోని, ఈ రెండు కూడా ఒకదానికొకటి పక్కన పెట్టి టైమింగ్ పోల్చి అల్లు అర్జున్ పై ప్రభుత్వం పోలీసులు పెట్టినటువంటి కక్షపూర్వమైనటువంటి కేసు ఇదే అంటూ కూడా విపరీతమైనటువంటి ట్రోలింగ్ కొనసాగిస్తా ఉన్నారు. ఇది హైదరాబాద్ పోలీసుల దృష్టికి వచ్చినటువంటి వెంటనే ఎవరైతే సోషల్ మీడియా వేదికగా సంధ్య థియేటర్ లో జరిగినటువంటి ఘటనపై పోలీసులను విమర్శలు చేస్తూ, పోలీసుల దర్యాప్తు తీరును వ్యతిరేకిస్తూ, పోలీసులపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇన్ని రోజుల పాటు ఈ చర్చ సాగించారో వాళ్ళందరిపై కూడా ఇక ముందు సాగిస్తే చర్యలు తీసుకుంటామంటూ మాత్రం ప్రకటన రిలీజ్ చేస్తూ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. అల్లు అర్జున్ వచ్చినటువంటి వీడియోలన్నీ కూడా పోలీసులు వాటిని బిగ్ స్క్రీన్ పైన వేసి మీడియాకి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని కొంతమంది తప్పుడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి బాబు ఆసుపత్రి పాలవ్వడము, మహిళ చనిపోవడానికి గల కారణము, ఆ టైమింగ్స్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి టైమింగ్స్ ఒకే టైమింగ్ కాదని 20 నిమిషాల క్రితం జరిగినటువంటి ఘటనను తీసుకొచ్చి అల్లు అర్జున్ పైన నెట్టేసి ప్రభుత్వం కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉంది అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం పోలీసుల పైన విమర్శలు సాగిస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఆ రకమైనటువంటి చర్చకు దారి తీయడంపై మాత్రం హైదరాబాద్ పోలీసులు సీరియస్ అవుతూ నెటిజన్లందరికీ చర్చకు దారి తీస్తున్నటువంటి అన్ని అకౌంట్స్ లను కూడా పోలీసులు పరిశీలిస్తూ తొందరలో వారందరిపైన కూడా కేసులు నమోదు చేసి ఏదైనా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం కోసమే రాజకీయ నాయకులు చేస్తా ఉన్నారనే దానిపై మాత్రం మరి కాసేపట్లో పోలీసులు ఆ వివరాలన్నీ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు మాత్రం ప్రకటన రిలీజ్ చేస్తూ ఎవరైతే తప్పుడు ప్రచారాన్ని సాగిస్తారో ఉన్నారో వీళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ మాత్రం ఒక వార్నింగ్ లాగా ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రేహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.